ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి వారి బంధువులు వచ్చినప్పుడు ఆ సిస్టరు కిరాణ్ షాప్కి వెళ్ళి ఎగ్స్ ఇవ్వమని అడిగినప్పుడు ఆ షాప్ సిస్టర్ అడిగిందంట, మీరు ఈ టైంలో ఎగ్స్ తింటారా అని చెప్పేసి. ఈ సిస్టర్ చెప్పిందంట, తింటామమ్మా, ఎందుకు తినొద్దా అంటే ఆ సిస్టర్ చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఇవి శ్రమ దినాలు కదా, మనము ఎగ్స్ తినొద్దు, మాంసం తినొద్దు, చేపలు తినొద్దు, అంతేకాకుండా కాళ్ళకు చెప్పులు వేసుకోవద్దు, అంతేకాకుండా ఎలాంటి శుభ కార్యక్రమాలకు వెళ్ళకూడదు. ఈ 40 రోజులు కూడా మనము యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం మరణించాడు అని చెప్పేసి బాధపడుతూ ఉండాలి. తలకు నూనె రాసుకోవద్దు, ఇల్లును శుభ్రం చేసుకోవద్దు అని చెప్పేసి చాలా విషయాలు చెప్పిందంట. అప్పుడు ఈస్టర్ అడిగినటువంటి విషయం, మరి ఏం తినాలమ్మా అని చెప్పేసి అడిగినప్పుడు నీళ్ళ చారు చేసుకొని తినాలి, అంతేగాని ఇలాంటివి ఏవి కూడా తినొద్దు అని చెప్పేసి చెప్పిందంట. ఎందుకు తినొద్దు అని చెప్పేసి ఖచ్చితంగా అడిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం మరణించాడు కాబట్టి కృతజ్ఞతగా ఈ 40 రోజులు ఈ విధంగా మనం పాటించాలి అని చెప్పిందంట. చూడండి ప్రియులారా, చాలామంది ఈ రోజుల్లో ఈ విషయాల్ని ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. అయితే మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో గనక ఆలోచన చేసినట్లయితే, క్రైస్తవులుగా దేవుని బిడ్డలముగా మనము శ్రమ దినాలను పాటించకూడదా అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా చెప్పినటువంటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంటుంది. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకుడి, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అని చెప్పేసి ఖచ్చితంగా ప్రభువు చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఘోర సిలువను మోస్తూ గాయాలతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా ఈ మాటను ఆ రోజున పలికినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ మాటలో ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి కోసం ఏడవద్దన్నాడు. వాస్తవం ఏంటిది అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చిందే మనందరి పాప దోషముల కొరకు మరణించడానికి ఆయన వచ్చాడు. ఆయన మరణించడము ద్వారానే మనకు పాపము నుండి విడుదల అనేది కలిగినది, మనకు రక్షణ భాగ్యము దొరికినది, దేవునితో తిరిగి సహవాసంలో చేర్చబడినం, ఆయనతో సమాధాన పడేటువంటి అవకాశము దొరికినది, పరలోకంలో మనకు స్థానము దొరికినది, సాతాను చెరలో నుండి మనందరము విడిపింపబడ్డానికి అవకాశం దొరికినది.